అందరికీ నమస్కారం అండి. ఈసారి వీడియోలో అక్కినేని నాగేశ్వరరావు గారు నటించిన 9వ చిత్రం. అది కూడా ఒక జానపద చిత్రం. ఆ చిత్రం 'రక్షరేఖ'. ఆ చిత్రం గురించి మాట్లాడుకుందామండి. ఈ చిత్రం విడుదలై నేటికి 77 సంవత్సరాలు పూర్తయింది. ఏప్రిల్ 30, 1949లో రిలీజ్ అయింది మొట్టమొదటిగా ఈ సినిమా. అలా చూసుకుంటే 77 సంవత్సరాలు పూర్తి చేసుకుందనమాట నేటికి. ఈ సినిమా 'రక్షరేఖ' కథానాయికలు ఇద్దరుంటారు. భానుమతి, అంజలీదేవి గారు. అలాగే నిర్మాణ సంస్థ ఆర్ పద్మనాభన్ ప్రొడక్షన్స్. నిర్మాత, దర్శకుడు ఆర్ పద్మనాభన్ గారు. సంగీత దర్శకత్వం ఓగిరాల రామచంద్రరావు. అలాగే ఛాయాగ్రహణం టి. మార్కోని. ఈ చిత్రం ఆ రోజుల్లో 3 కేంద్రాల్లో సద్దినోత్సవం చేసుకున్నట్టుగా వినికిడి. అది కూడా చెక్ చేసుకోవాలి. వీఎంఆర్ గారు ఒకసారి చెక్ చేస్తే బాగుంటుంది. సాధారణంగా ఇది 3 కేంద్రాల్లో చేసుకుందని చెప్పుకుంటారు. తర్వాత ఈ చిత్రానికి కథ, మాటలు, పాటలు బలిజేపల్లి లక్ష్మీకాంతం గారు. ఆ రోజుల్లో బలిజేపల్లి లక్ష్మీకాంతం కవి గారు చాలా పేరొందినవారు, ప్రసిద్ధులు. వారి కథ, మాటలు, పాటల్లో ఈ చిత్రం వచ్చిందండి. ఈ చిత్రం కాశీ మజిలీ కథల ఆధారంగా బలిజేపల్లి లక్ష్మీకాంతం గారు రాశారనమాట. ఈ జానపద చిత్రం కథని. తర్వాత రామచంద్రరావు గారు సంగీత దర్శకులు అని చెప్పుకున్నాం. ఈ చిత్రంలో పాత్రలు, పాత్రధారుల గురించి చూసుకుంటే సుధాకర్ అనే పాత్ర అక్కినేని నాగేశ్వరరావు గారు, కళావతి అనే పాత్ర భానుమతి గారు, చిత్ర అనే పాత్ర అంజలీదేవి గారు, దూరదర్శి పాత్ర కస్తూరి శివరావు గారు, మహారాజు ప్రతాప్గా బల్జేపల్లి లక్ష్మీకాంతం గారు, మహారాజు రాజసింహగా రామనాథ శాస్త్రి గారు పోషించారు. ఇవి ముఖ్యంగా చిత్రంలోని ముఖ్య పాత్రల కింద చెప్పుకోవచ్చండి. అవండి పాత్రలు, పాత్రధారులు ఈ సినిమాలో ఎవరు వేశారు అనుకుంటే అనమాట. తర్వాత ఆ రోజుల్లో సినిమాల్లో పాటలు అంటే 15, 16 పాటలు ఉండడం నార్మల్‌గా సాధారణ విషయం అనమాట ఆ రోజుల్లో. అలా ఓగిరాల రామచంద్రరావు గారు 15 పాటలకి మొత్తం సంగీతం సమకూర్చారు. అందులో వీటన్నిటికి కూడా గీత రచయిత బల్జేపల్లి లక్ష్మీకాంతం గారని చెప్పుకున్నాము కదా! అలాగే ఈ పాటలన్నీ కూడా ఘంటసాల గారు, భానుమతి గారు, తర్వాత కస్తూరి శివరావు గారు కొన్ని తన పాటలు తాను పాడుకున్నారు. ఎక్కువగా ఘంటసాల గారు, భానుమతి గారు ఈ పాటలు పాడారండి. 1, 2 పాటల్లో ఏపీ కోమల్ గారు కూడా పాడినట్టున్నారనమాట. వక్కలంక సరళ గారు ఒక పాట పాడారు. అదండి. పాటలన్నీ కూడా ముఖ్యంగా భానుమతి గారు సినిమాలో ఉన్నారు కాబట్టి భానుమతి గారి పాటలు ఆవిడే పాడుకుంటారు కదా! అది అందరికీ తెలిసిన విషయమే. అలా ఈ చిత్రంలో 15 పాటలు మొత్తం ఉన్నాయి. 15 పాటలు కూడా అవి ఎలా ఉన్నాయంటే ఆ రోజుల్లో వచ్చే పాటలన్నీ కూడా చాలా స్లోగా ఉంటాయి గదండీ! ఆ లెక్కనే ఉంటాయన్నమాట. వాటి గురించి అంతగా చెప్పడానికి కూడా మనం ఈ రోజుల్లో చెప్పడానికి పెద్దగా ఏమి లేదు కూడా అనమాట. అదండి అక్కినేని నాగేశ్వరరావు గారి 9వ చిత్రం గురించి దొరికిన విశేషాలు. పద్మనాభన్ ప్రొడక్షన్స్ వారి 'రక్షరేఖ' సినిమా గురించిన కొద్దిపాటి విశేషాలనమాట. ఈ విశేషాలు మీతో పంచుకుందాం అనిపించింది. ఈరోజు 77 సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్న చిత్రం కాబట్టి. ఈ విశేషాలు మీకు నచ్చితే మళ్ళీ మీకు తెలిసిన విశేషాలు ఏమైనా ఉంటే కామెంట్స్ బాక్స్‌లో పెట్టండి. ఈ వీడియో మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. మళ్ళీ ఇంకో వీడియోలో మరికొన్ని విశేషాలతో, మరో చిత్ర విశేషాలతో కలుసుకుందాం. అంతవరకు సెలవు. థాంక్ యూ వెరీ మచ్.